హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్. ఎంఎస్ ఎక్సెల్ ప్రాక్టీస్లో ఈరోజు మీరు చూడబోతున్నది ఏంటి అంటే మొబైల్ సేల్స్ రిపోర్ట్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. సో కంప్లీట్గా చూసి నేర్చుకోండి. అండ్ అట్లాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అండ్ ఆల్ లైక్ చేస్తున్న వాళ్ళు, కామెంట్స్ తెలియజేస్తున్న వాళ్ళు అందరికీ నా తరపు నుంచి హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. ఇదే విధంగా మీ యొక్క అభిమానము, కోఆపరేషన్ ఎప్పుడు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఇలాగే కొనసాగుతూ ఉంటే ఇలాంటి వీడియోస్ ఇలాంటి ఎన్నో టాపిక్స్ మీకు అప్లోడ్ చేస్తానని ఈ విధంగా తెలియజేస్తున్నాను. అండ్ మీ కోఆపరేషన్ కోసం థ్యాంక్ యూ. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే మొబైల్ సేల్స్ రిపోర్ట్ అంటున్నాను కదా. చూడండి వ్యూయర్స్, ఫస్ట్ మనం కొత్త డాక్యుమెంట్ ఓపెన్ చేద్దాం. అందులో నేను హెడ్డింగ్ టైప్ చేస్తున్నాను, మెయిన్ హెడ్డింగ్. ఓకే, ఫస్ట్ సేల్స్ గర్ల్ నేమ్ అని టైప్ చేసాం. ఓకే, సో తర్వాత నెక్స్ట్ సెల్కి వెళ్తున్నా. నెక్స్ట్ సెల్లో నెంబర్ ఆఫ్ ఐటమ్స్, ఆ నెక్స్ట్ సెల్లో శాలరీ, నెక్స్ట్ సెల్ ఫైనల్ శాలరీ. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, కాలం విడ్త్ తక్కువ ఉంది కదా, దీన్ని ఇలా ఇంక్రీజ్ చేసినాను శాలరీ. ఓకే, సో ఇప్పుడు ఈ మొత్తం హెడ్డింగ్స్ అన్నీ కూడా చేస్తున్నాను, బోల్డ్లో స్టైల్లో అప్లై చేస్తున్నాను. తర్వాత ఫాంట్ సైజ్ 12లో మారుస్తున్నాను అండ్ జూమ్ చేస్తున్నాను, చూడండి మీకు కనిపించడం కోసం. తర్వాత ఇప్పుడు సేల్స్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అది ప్రిపేర్ చేయబోతున్నాం. సో ఇక్కడ టాపిక్ ఏంటి అంటే మొబైల్ సేల్స్ రిపోర్ట్ అని అంటున్నాను కదా. అంటే ఒక షాప్లో లేదా ఒక కంపెనీలో మొబైల్స్ ఉన్నాయండి. అది కొంతమంది సేల్స్ గర్ల్స్ ఆ మొబైల్స్ని ఎంతమంది సేల్స్ చేస్తున్నారో, ఎన్ని ఐటమ్స్ సేల్స్ చేస్తున్నారో ఏంటి అనేది రిపోర్ట్ ప్రజెంట్ నేను ఎంటర్ చేయబోతున్నాను. కాబట్టి ఫస్ట్ నేను ఎంటర్ చేస్తున్నాను ఏంటి అంటే సేల్స్ గర్ల్ నేమ్. సో ఇప్పుడు ఎవరైతే సేల్స్ గర్ల్స్ ఉన్నారో వాళ్ళ నేమ్స్ నేను ఎంటర్ చేస్తాను. ఫస్ట్ వన్ కీర్తి, నెక్స్ట్ సానియా, తర్వాత దేవకి, నెక్స్ట్ హేమలత, తర్వాత నందిని, నెక్స్ట్ మోహిని, నెక్స్ట్ ఝాన్సీ, స్పెల్లింగ్ మిస్టేక్ ఉందండి, నెక్స్ట్ ఝాన్సీ, తర్వాత రూప. ఓకే, చూడండి వీళ్ళు సేల్స్ గర్ల్స్ అనమాట. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఐటమ్స్, వీళ్ళు సేల్స్ చేసిన మొబైల్స్ ఎవరెవరు ఎన్ని సేల్ చేస్తున్నారో నేను ఇక్కడ ఐటమ్ వేస్తున్నానండి. అంటే ఎన్ని సేల్ చేస్తున్నారో వేస్తున్నాను, టైప్ చేస్తున్నాను. కీర్తి 8, సానియా 4, దేవకి 9, 5, 7, 3, 8, 5. ఓకే, వీళ్ళు ఇన్ని ఐటమ్స్ సేల్ చేశారన్నమాట. ఇప్పుడు వీళ్ళకి ఎంత శాలరీ ఇవ్వాలి ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. ఓకేనా, ఇప్పుడు చూడండి, శాలరీ ఇవ్వాలి అంటే ఇప్పుడు మనం ఇక్కడ వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ ఏంటంటే ఎవరైతే 5 కంటే ఎక్కువ సేల్ చేశారో వాళ్ళకి పర్ మొబైల్ మీద 200 రూపీస్ చొప్పున వాళ్ళకి కమిషన్ ఇవ్వాలి. సో ఇక్కడ నేను మార్చున్నానండి, కమిషన్ అని టైప్ చేస్తున్నాను. కమిషన్లో ఎవరైతే 5 కంటే ఎక్కువ మొబైల్స్ సేల్ చేసి ఉంటారో వాళ్ళకి ఈచ్ వన్ మొబైల్ మీద 200 రూపీస్న చొప్పున కమిషన్ పే చేయాలి. అండ్ ఎవరైతే 5 కంటే లోపు ఉంటారో, తక్కువ సేల్ చేసి ఉంటారో వాళ్ళకి కేవలం 100 రూపీసే పే చేయాలి అనుకోండి. సో అప్పుడు ఎలా చూస్తామండి ఇక్కడ చూడండి, ఎవరు ఎన్ని మొబైల్స్ సేల్ చేశారు ఏంటనేది మనం ఒక్కొక్కరు చూసి వేసుకోవడం టైం పడుతుంది కదా క్యాలిక్యులేట్ చేయడం. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఒక ఇఫ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకు ఇఫ్ స్టేట్మెంట్ ఎందుకు అంటే ఈ ఇఫ్ స్టేట్మెంట్ ద్వారానే ఎవరు ఎన్ని మొబైల్స్ సేల్ చేశారో, అంటే 5 కంటే ఎక్కువ మొబైల్స్ ఉన్న వాళ్ళకి ఒక ప్రైస్, ఒక అమౌంట్, అండ్ 5 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి మరొక అమౌంట్ ఉంది. కాబట్టి దానికి ఉపయోగపడే ఫంక్షన్ ఏంటి అంటే ఇఫ్ ఫంక్షన్. చూడండి, ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ బ్రాకెట్ ఓపెన్, లాజికల్ టెస్ట్ ఇవ్వాలి. సో లాజికల్ టెస్ట్ ఏంటి అంటే అబోవ్ 5 ఉండాలి. ఏంటి, నెంబర్ ఆఫ్ ఐటమ్స్. సో దీన్ని ఇలా సెలెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ గ్రేటర్ దాన్ 5. ఓకేనా, అంటే అర్థం ఏంటి, 5 కంటే ఎక్కువ ఉండాలి బీటులో, కామా ఒకవేళ అలా ఉంటే ఏం చేయాలి అని చెప్తున్నాను అంటే ఒక ఐటమ్ మీద 200 రూపీస్ చొప్పున కమిషన్ పే చేయాలి వాళ్ళకి. కాబట్టి సో ఐటమ్ అంటే ఏంది, ఇవే కదా, మళ్ళీ సెలెక్ట్ చేయండి, ఇంటూ 200.
ఓకేనా. మళ్ళీ కామా ఇచ్చి ఒకవేళ 5 కంటే తక్కువ సేల్ చేసి ఉంటే కనుక ఈచ్ వన్ 100 ఇవ్వాలి. సో మళ్ళీ దీన్నే సెలెక్ట్ చేస్తున్నాను ఇంటూ 100. చూడండి ఫార్ములా మీరు అర్థం చేసుకోవాలి. ఇఫ్ స్టేట్మెంట్ టైప్ చేసామండి, బ్రాకెట్ ఓపెన్ చేసి ఒక లాజికల్ టెస్ట్ ఇచ్చాను. ఏంటంటే 5 కంటే B2లో వాల్యూ ఎక్కువ ఉండాలి. సో చూడండి ఇక్కడ 8 ఉంది. ఒకవేళ 5 ఈ లాజికల్ టెస్ట్ కనుక ట్రూ అయితే ఈ మొదట స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి. ఒకవేళ ఇది కనుక తప్పు అయిందనుకోండి, రెండవ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్లో ఏం టైప్ చేసాము అంటే B2 ఇంటూ 200 అంటే 5 కంటే ఎక్కువ ఉంటుంటే సో ఆ నెంబర్ ఎన్ని మొబైల్స్ అయితే తను సేల్ చేసిందో ఇంటూ 200 రూపీస్ అనేది మల్టిప్లికేషన్ అవ్వాలన్నమాట. ఒకవేళ 5 కంటే తక్కువ ఉంటే కనుక B2 ఇంటూ 100 అవ్వాలి. అప్పుడు 100 రూపీస్ చొప్పున తనకు కమిషన్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను చూడండి 1600 వచ్చింది. అంటే ఇక్కడ 8 ఇంటూ 200 రూపాయలు ఈచ్ వన్ అయితే 1600 రూపాయలు ఈమెకు కమిషన్ వచ్చిందనమాట. సో ఇక్కడ చూడండి ఇదే ఫార్ములాని నేను కిందకి ఫిల్ చేసేస్తున్నాను చూడండి. అప్పుడు ఇక్కడ చూడండి ఈమెకు 400 వచ్చింది. ఎందుకంటే తను 4 మొబైల్స్ సేల్ చేసింది అంటే ఇంటూ 100. ఇక్కడ చూడండి 9 మొబైల్స్ సేల్ చేసింది అంటే 9 ఇంటూ 200. 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 200 మల్టిప్లికేషన్ అవుతుంది అంటే 1800. చూడండి 5 ఈమె 5 అమ్మింది. 500 ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మనము లాజికల్ టెస్ట్లో అబౌవ్ 5 అని చెప్పాం, కానీ ఒకవేళ 5 కూడా అమ్మితే 200 రూపీస్ కూడా ఎలిజిబుల్ అవ్వాలి కమిషన్ అంటే అప్పుడు మనం మోడిఫై చేయాలి. ఓకే చూడండి ఫస్ట్ది నేను మోడిఫై చేస్తున్నాను. చూడండి ఇక్కడ B2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు పెట్టాను అంటే 5 కానీ 5 కంటే ఎక్కువ ఉండాలి B2లో. సో ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసి ఇదే ఫార్ములాని మళ్ళీ అందరికీ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూడవచ్చు హేమలత 5 మొబైల్సే కరెక్ట్గా అమ్మింది. బట్ ఇంటూ 100 రూపీస్ 200 రూపీస్ చొప్పున ఇక్కడ 1000 రూపీస్ ఇక్కడ యాడ్ అయ్యింది అనమాట. సో ఇది వీళ్ళ కమిషన్ అనమాట. తర్వాత ఇక్కడ మళ్ళీ బోనస్ ఉందండి. ఇంకా నెక్స్ట్ బోనస్, ఈ కమిషన్తో పాటు బోనస్ కూడా వస్తుంది. బోనస్ ఏంటంటే ఎవరైతే సీనియరిటీ గర్ల్స్ ఉన్నారో వాళ్ళకి ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి సమ్ బోనస్లు అనేవి యాడ్ అవుతాయి. అయితే ఇక్కడ ఎవరు సీనియరిటీ కాదో అనేది మనం ముందు సీనియరిటీ ఎంటర్ చేసి తర్వాత బోనస్ క్యాలిక్యులేట్ చేద్దాం. అయితే ఈ సీనియరిటీ ఎంటర్ చేయటం కోసం గర్ల్స్ నేమ్స్ పక్కన ఒక కొత్త కాలం యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఈ బి కాలంలో సెల్ యాక్టివేషన్లో ఉంచి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సర్ట్ ఎంటైర్ కాలం బటన్ పెట్టి ఓకే బటన్ ప్రెస్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు కొత్త కాలం యాడ్ అయింది. ఇందులో బ్రాకెట్ క్లోజ్ చూడండి ఎంటర్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే కాలం విడ్త్ తగ్గిస్తున్నాను అంటే శాలరీ సీనియరిటీ వరకు. మరి మంత్స్ కనబడాలి అంటే మీరు ఏం చేస్తారంటే ర్యాప్ టెక్స్ట్ చేయొచ్చు. చూడండి ఈ సెల్ సెలెక్షన్లో పెట్టి ర్యాప్ టెక్స్ట్ కనుక అప్లై చేస్తే మీరు ఇక్కడ చూడండి ఇలా వచ్చింది. ఇప్పుడు కాలం విడ్త్ అనేది అంత అక్కర్లేదు కాబట్టి నేను తగ్గిస్తున్నాను, రో హైట్. ఓకేనా. ఈ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కూడా అట్లాగే నేను చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. లేదు ఇలాగే ఉండాలంటే సమ్ మీ ఇష్టం. చూడండి అండూ చేసేస్తున్నాను, ప్రీవియస్ పొజిషన్లోకి తీసుకొచ్చేస్తున్నాను ఇట్లా. ఓకే ఇప్పుడు సీనియారిటీ మంత్స్ నేను ఎంటర్ చేస్తున్నాను. ఎవరెవరు ఎంతెంత సీనియర్సో నేను ఎంటర్ చేస్తున్నాను. ఓకే ఇప్పుడు వీళ్ళ సీనియారిటీస్ని ఎంటర్ చేసేసారు. సో ఇప్పుడు కీర్తి తను జాయిన్ అయ్యి 10 నెలలు అయింది. అండ్ తర్వాత సానియా తను జాయిన్ అయ్యి 6 మంత్స్ అయింది. అలాగే దేవకి 11 మంత్స్ అయింది అనమాట. ఇట్లా వాళ్ళ సీనియారిటీని ఎంటర్ చేశాను. ఇప్పుడు ఈ సీనియారిటీ ప్రకారము మనం బోనస్ ఇవ్వాలి. ఎలా అంటే ఎవరైతే 6 మంత్స్ వరకు ఈ వర్క్లో చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా 500 బోనస్ అనేది వాళ్ళ కమిషన్లో యాడ్ అవ్వాలన్నమాట. ఓకేనా. అంటే వాళ్ళకి 500 రూపీస్ యాడ్ అవ్వాలి ఈ కమిషన్తో పాటు. అయితే మొత్తం కమిషన్తో పాటు 500 బోనస్ యాడ్ అవ్వాలి అనుకున్నట్లయితే మనం ఎవరెవరికి ఇప్పుడు చూడండి మామూలుగా అందరికీ ఇక్కడ 500 రూపీస్ బోనస్ అనేది ఇక్కడ ఎలిజిబుల్ కారు. ఎందుకంటే ఎవరైతే 6 మంత్స్ మినిమం వర్క్ చేశారో వాళ్ళకి 500 రూపీస్ చొప్పున బోనస్ ఇస్తున్నారు ఈ కంపెనీ. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఎవరైతే సీనియర్టీ 6 మంత్స్ అయ్యారో లేదో చూసి వాళ్ళకి 500 రూపీస్ ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ బోనస్ దగ్గర క్లిక్ చేస్తున్నాను. = ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ మళ్ళీ ఇక్కడ కండిషన్ ప్రిపేర్ చేస్తున్నాను. లాజికల్ టెస్ట్ ఏంటంటే ఎవరైతే 6 మంత్స్ వరకు రీచ్ అయ్యారో ఇక్కడ మనం తెలుసుకోవాలి. కాబట్టి వాళ్ళ సీనియరిటీ సెల్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే గ్రేటర్ దెన్
6 గ్రేటర్ దాన్ 6 ఇచ్చారనుకోండి, ఒకవేళ సరిగ్గా 6 మంత్స్ పనిచేసే వాళ్ళకి కూడా 500 లేదు, 6 మంత్స్ కంటే ఎక్కువ ఉండాలి అనుకుంటే ఇది వర్క్ చేస్తుంది. కానీ 6 మంత్స్ పనిచేసి అయి ఉండాలి లేదా 6 మంత్స్ కంటే ఎక్కువ పనిచేసి ఉండాలి అనుకుంటే కనుక గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 6 కామా కొటేషన్ అక్కర్లేదు, క్యాలిక్యులేషన్ కదా, కామా తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఎవరైతే ఏం చెప్పాను 6 మంత్స్ కంటే 6 మంత్స్ కానీ 6 మంత్స్ కంటే ఎక్కువ ఉంటే 500 యాడ్ చేయాలి వాళ్ళ కమిషన్లో కదా. కాబట్టి ఇక్కడ అలా ట్రూ అయితే కనుక ఫస్ట్ ఆమె కమిషన్ ప్లస్ బోనస్ అమౌంట్ 500, ఓకేనా. ఒకవేళ 6 మంత్స్ కాకపోతే కామా ఏం చెప్పాలి, వాళ్ళ శాలరీ వదిలి అందులో చూపించేయాలి. కాబట్టి మళ్ళీ కమిషన్ దగ్గర క్లిక్ చేస్తున్నాను. అర్థమైంది వ్యూస్? చూడండి నేను ఎంటర్ చేస్తున్నాను, 2100 వచ్చింది. ఎందుకు అంటే 1600 ప్లస్ ఈమె 6 మంత్స్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి పనిచేస్తుంది కాబట్టి 1600 ప్లస్ 500 2100. మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి, ఈజ్ ఈక్వల్ ఇఫ్ ఫంక్షన్ వాడుతున్నాము. తర్వాత లాజికల్ టెస్ట్ ఇవ్వాలి. దేనికోసం లాజికల్ టెస్ట్, ఎవరైతే వాళ్ళ సీనియారిటీ 6 కానీ 6 మంత్ కంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి 500 యాడ్ చేసుకోవాలి బోనస్ రూపం చొప్పున. దేనికి యాడ్ చేయాలి, కమిషన్కి యాడ్ చేయాలి. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ సీనియారిటీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 6, తర్వాత కామా కమిషన్ ప్లస్ 500. దేనికి 6 మంత్స్ కంటే ఎక్కువ ఉంటే ఇది ట్రూ అవ్వాలి. ఒకవేళ 6 మంత్స్ కంటే తక్కువ ఉందనుకోండి, అప్పుడు తన యొక్క ఒరిజినల్ కమిషన్ అంటే బోనస్లు యాడ్ అవ్వదు, ఓన్లీ కమిషన్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. సో మరి ఇంకేం యాడ్ అవ్వకుండా ఉండడం కోసం ఇక్కడ నేను ఓన్లీ తన యొక్క కమిషన్ మాత్రం సెలెక్ట్ చేశాను, బ్రాకెట్ క్లోజ్ చేశాను, ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడండి, ఓకే 6 మంత్స్ కరెక్ట్గా ఉంది కాబట్టి 400 ప్లస్ 500 యాడ్ అయ్యింది, 900 అయింది. ఇప్పుడు ఇదే విధంగా ఈ ఫార్ములాని మిగతా వాళ్ళందరికీ అప్లై చేస్తున్నాను. మీరు ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ 300 ఇక్కడ ఎందుకు ఉందో చూడండి. ఈ మోహిని వర్క్ 5 మంత్స్ వర్క్ స్టార్ట్ చేసి 5 మంత్స్ అయింది జాయిన్ అయ్యి, తనకి 300 రూపీస్ కమిషన్ మాత్రం వచ్చింది, బోనస్ మాత్రం యాడ్ అవ్వలేదు. తర్వాత ఇక్కడ 1600 కమిషన్, ఇక్కడ 2100 అంటే ఇక్కడ 6 మంత్స్ కంటే ఎక్కువ ఉండి పనిచేస్తుంది కాబట్టి దీనికి 2100 వచ్చింది. ఓకే, సో ఇందులో చూసుకున్నట్లయితే మోహిని ఒక్కరితే రీసెంట్గా జాయిన్ అయినట్టు మనకు తెలుస్తుంది. ఓకేనా వ్యూస్, అర్థమైందా? ఇప్పుడు వీటికి మనం హెడ్డింగ్ అప్లై చేద్దాం. ముందుగా హెడ్డింగ్ అప్లై చేయాలంటే పైన ఖాళీ ఉండాలి కదా, కాబట్టి రైట్ క్లిక్ చేస్తున్నాను, ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి ఇన్సర్ట్ ఎంటైర్ రోప్ అని క్లిక్ చేసా. ఓకే, మరొకటి కావాలి, రైట్ క్లిక్ చేసి ఈ కాలమ్ ఫస్ట్ రో హైట్ పెంచా. సో దీన్ని ఇలా సెలెక్ట్ చేసా అండ్ మెర్జ్ బటన్ పైన ప్రెస్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు టైటిల్ మొబైల్ సేల్స్ రిపోర్ట్ అని ఇవ్వాలి. అందుకు నేను ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి వర్డ్ ఆర్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. అందులో ఈ రెడ్ కలర్ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాను, మొబైల్ సేల్స్ రిపోర్ట్ అని టైప్ చేశా. ఇప్పుడు ఈ టైటిల్ని తీసుకొచ్చి ఇందులో పెడదాం. అండ్ మరి ఫాంట్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, సో దీన్ని మళ్ళీ క్లిక్ చేసి సెలెక్ట్ చేసి మొత్తం డేటా లెటర్స్ అన్ని సెలెక్ట్ చేసి హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి 54లో ఉంది సైజ్ అండ్ 48, 44, 40లో పెట్టా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ రో హైట్ పెంచుతున్నాను, అక్కడ టైటిల్ అడ్జస్ట్ అవ్వాలి. చూడండి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఈ హెడ్డింగ్స్ని సెలెక్ట్ చేస్తున్నాను, దీనికి ఒక షేడింగ్ ఇస్తున్నాను చూడండి. తర్వాత ఫాంట్ కలర్స్ ఎల్లో కలర్ అప్లై చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం ఫస్ట్ కాలమ్ సెలెక్ట్ చేసా, ఎల్లో కలర్ ఇచ్చాను. సెకండ్ కాలమ్ సెలెక్ట్ చేసా, దీనికి ఒక కలర్ అప్లై చేస్తున్నాను. థర్డ్ కాలమ్ అండ్ తర్వాత ఫోర్త్ కాలమ్ అండ్ తర్వాత లాస్ట్ కాలమ్. ఓకే, ఇందులో ఫాంట్స్ ఏవేవైతే కనిపించట్లేదో వాటిని సెలెక్ట్ చేద్దాం. సో వ్యూయర్స్ మీకు అర్థమైంది అనుకుంటాను. అండ్ అలాగే ఇక్కడ చూడండి సీనియారిటీ తర్వాత నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 2 సెంటర్ ఎలిమెంట్కి మారుస్తున్నాను. ఓకేనా, అండ్ మిగతావన్నీ కూడా మనకి నార్మల్గా డిస్ప్లే అవుతున్నాయి. అండ్ ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు మనం ఈ కంపెనీకి అంటే మొబైల్ సేల్స్ రిపోర్ట్ మనం తయారు చేసాం, ఒక కంపెనీ తాలూకుది. ఆ కంపెనీలో మొత్తం ఎంత కమిషన్ అయింది, బోనస్ రూపీస్లో చొప్పున ఎంత ఖర్చు అయిందో చూడాలంటే ఇక్కడ టోటల్ వేయాలి. సో దానికోసం టోటల్ అని టైప్ చేస్తున్నాను. టైప్ చేసి దీనికి రైట్ ఎలిమెంట్ మారుస్తున్నాను. ఓకే, బోల్డ్ అప్లై చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇక్కడ
మనం ఇవన్నీ కలిపి ఇందులో వేయాలి, అంటే టోటల్ కమిషన్ వస్తుంది. ఆల్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా సమ్ వచ్చి రేంజ్ కూడా వచ్చింది. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే 9,100 చూపిస్తుంది చూడండి. అండ్ అలాగే ఇక్కడ కూడా ఆల్ట్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే ఎంటర్ ప్రెస్ చేస్తే 12,600 రూపాయలు వచ్చింది. అంటే ఇక్కడ ఏంటంటే చూడండి, మనకి ఇక్కడ రిపోర్ట్ ఏం కనిపిస్తుంది అంటే 9,100. చూడండి, ఈ రెండింటిని సెలెక్ట్ చేసి సపరేట్ సెల్ స్టైల్ మెయింటైన్ చేస్తాం, ఓకేనా. అంటే ఇక్కడ 9,100 రూపాయలు కమిషన్ అయ్యింది. బోనస్తో కలిపి 1,26,12,600 రూపాయలు అయినట్టు ఇక్కడ మనకి రిపోర్ట్ కనిపిస్తుంది అనమాట. సో వ్యూయర్స్, ఇదండి మొబైల్ సేల్స్ రిపోర్ట్. ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు ఇప్పటివరకు అప్లోడ్ చేసిన ఎక్సర్సైజులన్నీ చూసి 1-2 సార్లు చూసి ప్రాక్టీస్ చేసి కామెంట్స్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. సో మళ్ళీ మరొక ట్యూటోరియల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. నమస్తే.